టౌన్ హాల్ నందు ఎస్వీఎస్ సోషల్ అండ్ కల్చరల్ టెస్ట్ అధ్యక్షులు ఎస్వి సత్యనారాయణ ఆధ్వర్యంలో అమర గాయకుడు ఘంటసాల గారి 102వ జయంతి సందర్భంగా ఘంటసాల గాన లహరి మరియు జానపద నాట్యాలు పిల్లలచే ఘనంగా నిర్వహించి అనంతరం మధుర గాయకుడు శ్రీ కనకరాజు మరియు రాయల్ మెజిషియన్ ఘనంగా సన్మాన కార్యక్రమం చేపట్టి అనంతరం పిల్లలకు ఆటపాటలకు బహుమతులు అతిథులచే అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సింగంశెట్టి మురళి, నలుబోలు బలరామయ్య నాయుడు, జయప్రకాష్, నేదురుమల్లి, హరినాథ్ రెడ్డి, వైరావి, మురళీమోహన్, రాజశేఖర్ తదితరులు పాల్గొని ఘనంగా ఘంటసాల జయంతిని నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులకు శాల్వాలతో సత్కరించి అనంతరం సింగంశెట్టి మురళి మీడియాతో మాట్లాడారు. నేను నాకు మాత్రం ఆ సంస్థలో మొత్తం తన భుజాలు వేసుకుని ఆ సంస్థని ఎంతో పేరు ప్రఖ్యాతి ఉద్దేశపెట్టినటువంటి మా ప్రసాద్ బాబు గారిని కూడా ఈ సభాముఖంగా అభినందిస్తున్నాను. నేను ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు ప్రొఫెషనల్గా అంటే నా ప్రొఫెషనల్ నేను అసిస్టెంట్ ఆఫీసర్గా ఉన్నాను. చాలా కార్యక్రమాలు అయితే నేను ఎన్జిఓ ప్రెసిడెంట్గా చేశాము, తర్వాత స్టేట్ లెవెల్గా చేశాము. అన్నిటిలో కూడా సంఘ సేవ ఇవన్నీ కూడా నా యొక్క ఆర్టిస్ట్ వీటిలన్నింటినీ జోడించుకొని ఈ రోజు నేను రిటైర్ అయిపోయినా కూడా నన్ను గుర్తించుకొని ఈ సన్మానాన్ని తలపెట్టినటువంటి మా మిత్రుడు సత్యనారాయణ గారికి అభినందనలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మా మిత్రులకి ఇంకోసారి తెలియజేసుకుంటూ తర్వాత మరి ఈరోజు ఎస్వీఎస్ సంస్థ ద్వారా విజయ వార్షికోత్సవం సందర్భంగా నన్ను కూడా సన్మానం చేస్తున్నందుకు ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మరి సత్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ నాకు ఎక్కువగా మాట్లాడటం రాదు, నేను కేకల మనిషిని, మ్యాజిక్ చేయడం తెలుసు, ఎక్కువ మాట్లాడటం తక్కువ. మరి వారి కోరిక మేరకు ఒక చిన్న మ్యాజిక్ చేయమంటున్నాడు. ఒకసారి మీ అందరి ముందు ఒక చిన్న ట్రిక్ చేస్తానండి. సత్యం గారు ఒకసారి ఈ మైక్ పట్టుకుంటారు. నా దగ్గర ₹100 కాగితం కనిపిస్తుందండి. తర్వాత కేతశ్రీ గారికి కేతశ్రీకి సుబ్రహ్మణ్యం సార్ శ్రీనిస్తున్నారు. నెక్స్ట్ తర్వాత కారుమూరు దాత్రి గారికి నలుబోలు బలరామనాయుడు గారు శ్రీనివస్తున్నాము. తర్వాత కొండూరు నేతగా సింగంశెట్టి మురళి గారు కోరుతున్నాము. కొండూరు నేతగా అట్లాగే గంగపట్నం దీపాంశు నెక్స్ట్ రామచంద్ర గారి చేతుల మీదుగా కోరుతున్నాము. గంగపట్నం ఈరోజు మన నెల్లూరు టౌన్ హాల్లో ఎస్వీఎస్ సోషల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో మన సత్యనారాయణ గారి నిర్వహణలో ఈరోజు మన ఘంటసాల గారి 102వ జయంతి సందర్భంగా ఇక్కడ
చిన్నారులచే డ్యాన్స్, అలాగే పెద్దవారిచే ఘంటసాల పాట కచేరీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సంస్థ 2వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి కారణం ఏంటంటే గతంలో కరోనా తరువాత ఆయన సంస్థ స్టార్ట్ చేసి ఆ రోజు అలాగే ఒలిగి ఆనందాన్ని తీసుకొచ్చారు. ఆ రోజు కరోనాకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి మరి అలాగే మానవత్వం ఉండాలి ఒక మంచి స్లోగన్ సంస్థ ముందుకు వెళ్ళింది. ముఖ్యంగా చెప్పాలంటే ఇటువంటి సంస్థలు చాలా కాలం మనందరికీ ముందుండాలి. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి పాజిటివ్ థింకింగ్తో వెళ్ళే సంస్థలన్నింటికీ మనందరం చేయగలివ్వాలి. అదేవిధంగా ఈరోజు సన్మాన గ్రహీతలైన కనకరాజు గారు, అదేవిధంగా హైటెక్ మ్యూజిషియన్ రాయల్ గారు, వీరిద్దరికీ ఈ సభలో సన్మానం చేయడం నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే అటువంటి కళాకారులను గుర్తించి మనం వాళ్ళు ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ కార్యక్రమాన్ని సత్యం గారు ముందుకు తీసుకెళ్తున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఎన్నో శ్రమకొచ్చి ఎన్నో ప్రయాసాలు వచ్చి ఆయన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఇక్కడ చేసిన అతిథులందరూ వారికి సపోర్ట్గా నిలబడి ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి వారు చేసిన కృషికి, అతిథులకి, అలాగే పార్టిసిపెంట్స్కి, ఇక్కడికి ఇచ్చిన ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.